పురుషోత్తముడు. ఈ సినిమా 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదండి. రాజ్ తరుణ్ గారు ఈ సినిమాతోనే గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారనుకున్నా. యాక్చువల్‌గా సినిమా కాస్టింగ్ చూసి పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. సినిమా బాగుండిద్దేమో అనుకున్నా. బట్ కంప్లీట్‌లీ రాంగ్. అసలు ఈ సినిమా స్టోరీ చాలా రొటీన్‌గా ఉంది. సినిమా చూసేటప్పుడు మీ మైండ్‌లోకి చాలా సినిమాలు రావచ్చు. మెయిన్‌గా మనం రైతుల గురించి, వాళ్ళు పడే కష్టం గురించి చాలా సినిమాల్లో విన్నాం, చూసాం. ఈ సినిమాలోనైనా కొంచెం కొత్తగా చూపించారా అంటే అదీ లేదు. కానీ రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ అండ్ ఫైటింగ్ పర్ఫార్మెన్స్‌తో కొంచెం ఇంప్రెస్ చేశారు. ఇంతకీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక లిప్ కిస్ సీన్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. అసలు ఈ సినిమా బేసిక్ స్టోరీ ఏంటంటే లండన్‌లో చదువుకున్న హీరో వాళ్ళ ఫాదర్ కంపెనీకి సీఈఓ అవుదామని ఇండియాకి వస్తాడు. కానీ ఆ కంపెనీ వాళ్ళు మాత్రం ఒక కండిషన్ పెడతారు. సీఈఓ అవ్వాలంటే నువ్వు ఒక 100 డేస్ కామన్ మ్యాన్‌లా బ్రతకాలి. సో ఇంకా హీరో 100 డేస్ కామన్ మ్యాన్‌లా ఎలా సర్వైవ్ అయ్యాడు, ఆ టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్‌గా ప్రవీణ్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఇంకా ఆ బీజిఎం, రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ స్టోరీ చాలా రొటీన్‌గా ఉంది. ఆ విలన్స్ కూడా అంత బాగా యాక్ట్ చేయలేదు. ఇదిగో మెయిన్‌గా ఈ పర్సన్ బ్రహ్మానందం గారిని మనం తిరిగి మళ్ళీ సినిమాలో చూస్తున్నాం. కానీ అప్పట్లో యూజ్ చేసుకున్నట్లు ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా యూజ్ చేసుకోవట్లేదు. సో ఫైనల్‌గా ఈ మూవీకి నా రేటింగ్ 5కి 2.3. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే.